హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీలో పిల్లలు ఎప్పుడైనా ఇన్స్టెంట్గా స్వీట్ కావాలని మారం చేస్తుంటే ఇలా 5 నిమిషాల్లో స్టవ్ ఆన్ చేయకుండా స్వీట్ రెడీ చేసి పెట్టండి. టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ చాలా సింపుల్గా అయిపోతుంది. మనం ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇలా స్వీట్ చేసి పెట్టండి. హెల్తీ కూడా చాలా బాగుంటుంది. దీనికోసం ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఒక మసాలాలు పట్టే మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి 10 నుంచి 15 కాజుని యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేశాక బాదంని కూడా వేస్తున్నాను. బాదం కూడా వేసేసుకోవాలి, ఒక 10-15 దాకా. అలా యాడ్ చేశాక మీ దగ్గర పిస్తా పప్పు ఉంటే పిస్తా పప్పును కూడా యాడ్ చేసుకోండి, మంచి కలర్లో వస్తుంది. ఇప్పుడు దీన్ని కోర్స్గా బ్లెండ్ చేసేసుకొని తీసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేసేసుకోండి. ఇందులోకి బెల్లం తురుగును కూడా యాడ్ చేసుకోండి. ఏ కప్తో అయితే తీసుకున్నామో అన్నీ కూడా ఒక మెజర్మెంట్ పెట్టుకోండి, చాలా బాగుంటుంది. స్వీట్ కొంచెం తక్కువ తినాలనుకున్న వాళ్ళు కొంచెం బెల్లం అనేది తక్కువ తీసేసుకోండి. ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోండి, అస్సలు మెత్తగా చేసుకోవద్దండి. తర్వాత పుట్నాల పప్పును తీసేసుకొని అదే మిక్సీ జార్లో వేసుకొని దీన్ని కూడా కోర్స్గా బ్లెండ్ చేసుకొని తీసేసుకోవాలి. అన్నీ ఒకేసారి పట్టుకుంటే మనకి మెత్తగా అయిపోతుందండి. అందుకే ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటే ఇలా పొడి పొడిలాడుతూ మంచిగా చక్కగా వచ్చేస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, తప్పకుండా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం గీ యాడ్ చేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి. చూడండి, ఇలా మిక్సీ పట్టేసుకున్న బ్యాటర్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి చక్కగా. ఇలా కలిపేసుకొని మీకు నచ్చిన షేప్లో మీరు ఉండలుగా చేసుకోవచ్చు, లేదంటే ఇలా స్వీట్ షాప్లో ఉంటుంది కదండి, స్వీట్ లాగా చేసుకోండి. పైనుంచి కాజు నట్స్తో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు ఇలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. స్టవ్ ఆన్ చేయకుండా చాలా సింపుల్ రెసిపీ చూపించేశాను కదండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.